బల్దియా కౌన్సిల్ గడువు మరో 5 నెలల్లో ముగియనుంది. షెడ్యూల్ ప్రకారం వచ్చే ఫిబ్రవరిలో ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే జీహెచ్ఎంసీలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల విలీన ప్రక్రియ పెండింగ్ లో ఉండడంతో ఎన్నికలు 2027లో జరిగే ఛాన్స్ ఉందని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. గ్రేటర్ ను సికింద్రాబాద్, హైదరాబాద్ గా విభజిస్తే ఎలా ఉంటుందని అనే ఆలోచన కూడా సర్కార్ చేస్తోంది. జీహెచ్ఎంసీ కౌన్సిల్ కు మరో 5 నెలలు మాత్రమే గడువు మిగిలింది. అయితే ఎన్నికలు మాత్రం పలు కారణాలతో 2027లోనే జరిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది. 2020 డిసెంబర్ 4న గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్ జరగ్గా 2021 ఫిబ్రవరి 11న మేయర్గా గద్వాల్ విజయలక్ష్మి బాధ్యతలను స్వీకరించారు. ఈ లెక్కన వచ్చే ఏడాది ఫిబ్రవరి 10 వరకు కౌన్సిల్కి టైం ఉంది. ఆ తర్వాత మేయర్, డిప్యూటీ మేయర్ సహా కార్పొరేటర్లందరూ మాజీలు కానున్నారు. అప్పటి నుంచి స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగుతుంది. శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను గ్రేటర్లో విలీనం చేసే ప్రక్రియ మిగిలినందున ఎన్నికలకు టైం పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. గతేడాదిగా గ్రేటర్లో కార్పొరేషన్లు, శివారు మున్సిపాలిటీలను విలీనం చేసేందుకు కసరత్తు కొనసాగుతోంది. అయితే 2 లేదా 3 కార్పొరేషన్లు చేస్తారని చర్చ నడుస్తుండగా ప్రభుత్వం నుంచి మాత్రం క్లారిటీ రావడం లేదు. శివారు మున్సిపాలిటీల గడువు ముగిసి 7 నెలలైంది. అక్కడ ఎన్నికలు నిర్వహించాలన్న డిమాండ్ వినిపిస్తుండగా విలీన ప్రక్రియ పూర్తయిన తర్వాతే ఎలక్షన్లకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. గ్రేటర్ను హైదరాబాద్, సికింద్రాబాద్ కార్పొరేషన్లుగా చేస్తే ఎలా ఉంటుందన్న అంశంపై స్టడీ చేయిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఉన్న బల్దియాలో మెరుగైన సేవల కోసం 50 సర్కిల్స్ ఉండగా ఒక సర్కిల్లో 4 వార్డులు సమానంగా ఉండేలా చూడాలని గతంలో కమిటీ సూచించింది. ఈ అంశాల ఆధారంగా హైదరాబాద్లో 100, సికింద్రాబాద్లో 100 డివిజన్లు చేస్తే ఎలా ఉంటుందని కూడా ప్రభుత్వం చర్చించినట్టు తెలుస్తోంది. 3 పోలీస్ కమిషనరేట్ల పరిధిలో 3 కార్పొరేషన్లు చేయడం పైన ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలో సుదీర్ఘంగా చర్చించాల్సి ఉన్నందున జీహెచ్ఎంసీ కౌన్సిల్ గడువు ముగిసిన వెంటనే ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపించడం లేదు. శివారు మున్సిపాలిటీల్లోకి పలు గ్రామ పంచాయతీలను ప్రభుత్వం గతేడాది విలీనం చేసింది. ఇటీవల కలిసిన ఈ గ్రామాలకి సంబంధించి వార్డుల బౌండరీలను దాదాపు ఫిక్స్ చేశారు. 6 నెలల క్రితమే ఈ ప్రక్రియ పూర్తయింది. కొన్ని మున్సిపాలిటీలు ఈ బాధ్యతలను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించాయి. అయితే ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా మున్ముందు ఇబ్బందులు లేకుండా బౌండరీలు ఫైనల్ చేశామని ఆఫీసర్లు అంటున్నారు. ఒకవేళ గ్రేటర్లో విలీనం చేసినా లేక ఎన్నికలు నిర్వహించినా ఇబ్బందులు లేకుండా చేశామని అంటున్నారు.